తెలుగులో ఇప్పుడు మల్టీ స్టారర్ చిత్రాలు అంతగా రావడం లేదు కానీ ఒకప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి నటించిన కాలంలో ఆ తర్వాత శోభన్ బాబు కృష్ణ కలిసి సాగిన రోజుల్లో మల్టీ స్టారర్ చిత్రాలకు ఎంతో క్రేజ్ ఉండేది. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి 14 చిత్రాల్లో నటించారు. వారి అనంతరం కృష్ణ శోభన్ బాబు కలిసి నటించి అభిమానులను ఎంతగానో అలరించారు. ఆ రోజుల్లో సమకాలీకులైన టాప్ స్టార్స్తో మల్టీ స్టారర్ తీస్తున్నప్పుడు కొన్ని లెక్కలు వేసుకుని మరీ సినిమాలు తీసేవారు. ఇద్దరు హీరోల పాత్రలు సమానంగా లేకపోతే అభిమానులు ఒప్పుకోరు కనుక ఆ విషయంలో చాలా జాగ్రత్త వహించేవారు. పాటల విషయము అంతే. ఇక ఇద్దరు హీరోలతో ఫైట్ తీస్తున్నప్పుడు మరీ జాగ్రత్తగా ఉండేవారు. అతనో దెబ్బ కొడితే ఇతనో దెబ్బ కొట్టేలా ప్లాన్ చేసేవారు. కాస్ట్యూమ్స్ విషయంలోనూ జాగ్రత్త వహించేవారు. అలా లెక్కలు వేసుకొని తీసిన చిత్రం కృష్ణార్జునులు. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో కృష్ణ శోభన్ బాబు నటించిన ఈ చిత్రాన్ని మేకప్ మన్ జయకృష్ణ నిర్మించారు. కృష్ణార్జునుల చిత్రం ఎలా మొదలైందో, చిత్ర నిర్మాణ విశేషాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. మన ఊరి పాండవులు, సీతారాములు చిత్రాలను నిర్మించిన జయకృష్ణకు కృష్ణార్జునులు 3వ సినిమా. ఈ చిత్రాన్ని కూడా అదే స్థాయిలో తీసి హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంతో దాసరిని కలిశారు జయకృష్ణ. ఇద్దరు టాప్ హీరోలు, ఇద్దరు టాప్ హీరోయిన్లతో మల్టీ స్టారర్ తీయాలని అనుకుంటున్నాను. అది కూడా అర్జెంటుగా చేయాలి. ముందు మీ డేట్స్ చెబితే వాటి ప్రకారం ఆర్టిస్టులను మాట్లాడుకుంటాను అని దాసరిని రిక్వెస్ట్ చేశారు జయకృష్ణ. ఆ సమయంలో దాసరి చాలా బిజీగా ఉన్నారు. వెంటనే డేట్స్ ఇవ్వటం అంటే సాధ్యం కాని పని. అయినా జయకృష్ణ మీద అభిమానంతో ఇద్దరు నిర్మాతలను కన్విన్స్ చేసి ఆ డేట్స్ జయకృష్ణకి ఇచ్చారు దాసరి. ఆ తర్వాత హీరో కృష్ణ దగ్గరకు, ఆ తర్వాత శోభన్ బాబు దగ్గరకు వెళ్ళారు జయకృష్ణ. విషయం చెప్పి కథ విషయం నేను చూసుకుంటాను, మీరు డేట్స్ ఇవ్వండి అని వారిని ఒత్తిడి చేశారు. నిర్మాతగా జయకృష్ణ మీద, దర్శకుడిగా దాసరి మీద ఉన్న నమ్మకంతో వాళ్ళిద్దరూ డేట్స్ ఇచ్చారు. అలాగే జయప్రద శ్రీదేవులను ఒప్పించారు. ఆ డేట్స్ అన్నీ దాసరి ముందు పెట్టి ఇక సినిమా బాధ్యత మీదే అని చెప్పారు జయకృష్ణ. పాలగుమ్మి పద్మరాజు, రాజశ్రీలతో కూర్చొని దాసరి స్టోరీ లైన్ తయారు చేశారు. హీరోల కాంబినేషన్ దృష్ట్యా సినిమాకు కృష్ణార్జునులు అని టైటిల్ పెట్టారు దాసరి. స్క్రిప్ట్ సిద్ధం కాకపోవడంతో మొదట కాశ్మీర్ వెళ్ళి కృష్ణ శ్రీదేవిలపై 2 పాటలు చిత్రీకరించారు దాసరి. ఆ తర్వాత టాకీ పార్ట్ చిత్రీకరణ ప్రారంభించారు. సినిమా టైటిల్స్లో శోభన్ బాబు పేరు ఎడమవైపు అంటే ముందు కనిపించేలా చేసి కృష్ణ పేరుని కుడివైపున కాస్త పైన వేయడం విశేషం. ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా వద్దని మొదట అనుకున్నారు. కానీ బయ్యర్ల కోరికపై హీరోలిద్దరి మధ్య ఒక ఫైటు, హీరోలిద్దరూ కలిసి విలన్తో చేసే ఫైట్ పెట్టారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయవాడలో నిర్మించిన రాజ్ యువరాజు థియేటర్లో ప్రారంభ చిత్రంగా 1982 మార్చి 26న కృష్ణార్జునులు విడుదలయ్యింది. రాజులో ఓ ఆంగ్ల చిత్రాన్ని ప్రదర్శించగా యువరాజులో కృష్ణార్జునులు వేశారు. గుంటూరులోని స్వామి థియేటర్లో కూడా ఇదే ప్రారంభ చిత్రం కావడం విశేషం. శ్రీదేవి తన ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత నటించిన తొలి తెలుగు చిత్రం ఇదే. కృష్ణార్జునుల చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. యువరాజులో 77 రోజులు ఆడిన తరువాత రాజకుమారి థియేటర్కు షిఫ్ట్ చేసి అక్కడ 23 రోజులు ప్రదర్శించారు. హైదరాబాద్, వరంగల్లో డైరెక్ట్గా 50 రోజులు ఆడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.